దివ్యాత్మ స్వరూపులారా, embodiment of లోకములో divine. అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు. Many pray to God in this world. కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు? What for they pray? లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం They pray to ప్రార్థిస్తున్నారు. God for the fulfillment of mundane, physical, worldly desire. అది కాదు సరియైన జవాబు. It's not the proper thing. దేవుణ్ణి ఎందుకోసం ప్రార్థిస్తున్నావు? Why should you pray to God? ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది. Not for these ఆ things. దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను. You should pray to God for the divine love, God's love. ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది. The divine love is permanent. దేవుని యొక్క ప్రేమ అమరమైనటువంటిది. Divine love is immortal. దేవుని యొక్క ప్రేమ అఖండమైనటువంటిది. Divine love is ఆ అఖండ ప్రేమను కావాలని ప్రార్థిస్తున్నానని కోరాలి. Pray to God for that infinite divine love. ఇంకా దేవునికి రెండవ గుణము God has second attribute. ఆనందమయుడు, He is one of bliss. సచ్చిత్ ఆనంద స్వరూపుడు. He is embodiment of కనుక bliss. భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందం నాకు పంచమని కోరుతున్నాను. You pray to God so as to be blissful state. ఈ భౌతికమైన ఆనందాలు కాదు. It's not the worldly ఇవన్నీ happiness. వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. Worldly happiness ఈ comes and కేవలం goes. పాసింగ్ క్లౌడ్స్. They are like passing clouds. కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి. I want the what is భగవంతుని ఎవరు permanent. ప్రార్థించినప్పటికీ నీ ప్రేమ కావాలి, నీ ఆనందం కావాలని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు. A true devotee is the one who prays to God like this. నాకు Oh ఇది God, I కావాలి, want అది your కావాలని love. I want ప్రార్థించేవాడు your bliss. వాడు భక్తుడే కాదు. If he prays for worldly mundane things, he is వచ్చేది not a వస్తాయి, devotee. ఎట్లయినా మనకు తప్పింది కాదు. You cannot escape from the ఈ conflict. వచ్చిన ఎంతకాలం ఉంటాయి? How long they come? ఇవి కాదు మనం కోరవలసింది. It's not the one that you should నిత్యమైన desire. సత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క దీనిని మనం ఆశించాలి. You should aspire for that which is permanent. కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి, Devotion means you భగవంతుని should ఆనందాన్ని ఆశించాలి, pray for love and the భగవంతుని bliss of దివ్యత్వాన్ని God. మనం ఆవిర్భవింప చేసుకోవాలి. Your divine feelings within మనలో you. ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా బ్రహ్మమయమే, జగత్తంతా ఆనందమయమే. When once the divinity is awakened within you, the whole universe is full of కనుక divinity. జగత్తు యొక్క ఆనందాన్ని కోరిన వారం అయిపోతాం మనం. Desire for the bliss and happiness of the world.